నిద్రాదేవి. మన హిందూ మతంలో ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు. అందులో చాలా తక్కువగా వినవచ్చే పేరు ఈ నిద్రాదేవిది. సూక్ష్మమైన రహస్యమైన దేవత ఈమె గురించిన ప్రస్తావన మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం ఈమెలో అస్తిత్వ అంశాల కన్నా ఎక్కువ నిశ్శబ్ద అంశాలు ఉండటం. అయినప్పటికీ ఈ నిద్రాదేవి గురించి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. శివపురాణంలో శివుడు తారకాసురుని సంహారం కోసం పార్వతితో కలిసి కార్తికేయునికి జన్మనివ్వాల్సి ఉండగా అది పట్టించుకోకుండా ఆయన తపస్సులో మునిగిపోయి ఉండటం చూసి నిద్రాదేవి ఆ దేవుని చెవిలో విశ్రాంతి గురించి, ప్రేమ ఆవశ్యకత గురించి, దేవతల మొర గురించి చెప్తుంది. దానివల్ల జరగవలసిన కార్యం జరిగినప్పటికీ తనకు తపోభంగమైనందుకు కోపించి నిద్రాదేవిని మనుషులు నిన్ను మరిచిపోదురుగాక, నీ పేరును అరుదుగా తలచుదురుగాక అని శపిస్తాడు. అయినా పార్వతి కరుణించి నువ్వు అదృశ్యంగా అనామకంగా ఉన్నప్పటికీ నీ వల్లే అందరికీ జీవశక్తి లభిస్తుంది అని వరమిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం నిద్రాదేవి విష్ణుమూర్తి యోగ నిద్రకు, సృష్టిస్థితి లయలకు కారకురాలు. దేవీ భాగవతం నిద్రాదేవిని దుర్గరూపమని, మహామాయ అని వర్ణించింది. మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యం ప్రకారం విష్ణుమూర్తి యోగ నిద్ర పట్టును సడలించి మధుకైటప సంహారానికి తోడ్పడింది ఈ నిద్రాదేవి. జానపద కథలు ఏం చెప్తాయంటే, లక్ష్మణుడు సీతారాముల రక్షణ కోసం అడవులకు వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు తన వద్దకు రాకుండా నిద్రాదేవిని వరం కోరాడు అని. మనిషికి సైతం ఆహారం ఎలాగో నిద్ర అంతే అవసరం. జీవితంలోని ఆటుపోట్ల నుంచి తట్టుకోవాలంటే విశ్రాంతి, సుఖనిద్ర అవసరం. అప్పుడే జీవితంలో సమతుల్యత సిద్ధిస్తుంది. అయితే విచిత్రం ఏమిటంటే, అంతా మనిషి చేసే కార్యాల గురించి మాట్లాడతారే కానీ మనిషికి కావలసిన విశ్రాంతి గురించి మాట్లాడరు. అందుకే నిద్రాదేవి సైతం నిశ్శబ్ద దేవత అయిపోయింది. అయితే మనిషికి మోక్షాన్ని కలిగించేది కూడా శాశ్వత నిద్ర రూపంలో ఈ నిద్రాదేవే అయింది. ఈ తల్లిని ఇలా ప్రార్థించాలి: యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని. స్వస్తి. ధన్యవాదాలు.